హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ వండర్ఫుల్ లక్ష్మీ కిచెన్. ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ రైస్ చపాతీలోకి ఎంతో సూపర్గా ఉండే పన్నీర్ కర్రీ అయితే ఈజీగా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా అయితే 200 గ్రాముల పన్నీర్ని అయితే తీసుకున్నాను. ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే చపాతీలోకి అయితే కర్రీ చేస్తున్నాను, అందుకని చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన పన్నీర్ని అయితే ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పునైతే వేసుకోవాలి. వేసుకొని అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయిలో ఆయిల్ పోసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసేద్దాము. ఆయిల్లో పన్నీర్ ముక్కలను అయితే బాగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2 ఉల్లిపాయలను అయితే తీసుకొని సన్నగా కట్ చేశాను. ఇంకో బౌల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలను అయితే వేయించుకోవాలి. ఉల్లిపాయలను అయితే ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించిన ఉల్లిపాయలను అయితే పక్కన పెట్టుకోవాలి. అలానే 2 టమాటాలను అయితే తీసుకున్నాను. టమాటా ముక్కలు సన్నగా అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా సన్నగా కట్ చేసుకున్న ముక్కలను అయితే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి టమాటా ముక్కలను అయితే ఇలా వేసుకొని అయితే వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న ఉల్లిపాయలను టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొన్ని కాజునైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, చెక్క, షాజీరా, 2 లవంగాలను అయితే వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన పేస్ట్ని అయితే ఈ ఆయిల్లో అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసి మంచిగా కలపాలి. ఆయిల్ పైకి వచ్చేటట్టు కలిపిన తర్వాత 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పునైతే వేసుకోవాలి. మన టేస్ట్కు సరిపోనైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కాస్త ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేలాగా ఉంచిన తర్వాత కాస్తంత కొత్తిమీర అయితే వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన పన్నీర్ కర్రీ అయితే ఇలా చేసుకోవచ్చు. వంట రాని వారైనా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.